తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇది ప్రజావాణి పెట్టిన సీఎం గారు మంచి కార్యక్రమం పెట్టిన ప్రజావాణిలో ఫిర్యాదు చేయమని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ చేశాను. దీనిపైనే కాదు ఎన్నో బిల్డింగ్లు సిద్ధినగర్ రంజనగర్ గతంలో కూడా ఒరిగి పెద్ద ప్రమాదంగా అప్పుడు ప్రాణ నష్టం ఏం జరగలేదు. అప్పుడు కూడా ఫిర్యాదు చేసిన వెంటనే ఏం చేసారు, 20 బిల్డింగ్లు వచ్చి సీజింగ్ చేసారు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి. తర్వాత చేతులు దులిపేసారు. ఇప్పుడు మళ్ళీ అదే చేసాం. మళ్ళీ 6వ తారీఖు రోజు 26 ఇచ్చినాయి. కమిషనర్ గారి కూడా ఇచ్చిన, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇచ్చిన. అసలు ఫోన్ చేసా కూడా రెస్పాన్స్ చేయరు. సార్ ఈ విధంగా కడుతారు అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే రెస్పాన్స్ చేయరు. ఈ విధంగా కడుతారు, 8 ఫ్లోర్లు కడుతారు, పిల్లల మీద పడుతున్నాయి, రేకులు ఇరిగిపోతున్నాయి, పార్కింగ్ కూడా లేదు. డ్రైనేజ్ అయితే మొత్తం బయటికి వెళ్ళిపోతుంది డ్రైనేజ్. ఈ 8 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి దీనిపై అధికారుల నిర్లక్ష్యమే ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే అసలు చర్యనే తీసుకుంటలేదు. పేపర్ వాళ్ళు ప్రధాన పత్రిక ఎన్నో పత్రికలలో రాసినా కానీ చర్యలు తీసుకొని రాసినా కానీ పట్టించుకుంటలేదు. అధికారుల నిర్లక్ష్యం ఎందుకు మనకు తెలుస్తలేదు. కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్లో కూడా నేను మెన్షన్ కూడా చేశాను ఆల్రెడీ. గతంలో కూడా ఇది ఒరిగింది అని మొత్తం ప్లాట్ నెంబర్తో సహా. లాస్ట్ టైం సిద్ధినగర్లో ఒరిగింది. సిద్ధినగర్ అంజనగర్ 2 ఒకటే. గతంలో కూడా ఇట్లా జరిగింది మేడం. దీనిపై ఇప్పుడు జరుగుతున్న అక్రమ నియమాలపై చర్య తీసుకోవాలని మళ్ళీ ఇప్పుడు మెన్షన్ కూడా చేసిన. 8 ఫ్లోర్లు కడుతురు, 9 ఫ్లోర్లు కడుతురు, 5-6 నెలలనే ఆ 8 ఫ్లోర్లు కట్టేస్తారు. ఆ నాణ్యత లేకుండా కడుతురు. అందుకోసం ఈ సంఘటన చేరి ప్రాణ నష్టం జరిగింది. 50 గజాలు కాదు, 33 గజాల స్థలంలోనే 4 కబ్జా చేసి 50 గజాల స్థలం చేసిండు. లోకల్గా ఉన్న బిల్డర్, స్థానికంగా ఉన్న బిల్డర్ కట్టి ఆ విధంగా చేస్తారు. 33 ఇప్పుడు ప్రస్తుతం ఈ సంఘటన ఇప్పుడు జరిగింది. దానికంటే ముందు ఇచ్చిన, పోయిన మంత్లో ఇచ్చిన, నేను 6 నెలల్లో ఇచ్చిన. నేను యాక్చువల్లీ చెప్పండి ఏం చెప్తారు అంటే ప్రధానంగా మరి మీరు కంప్లైంట్స్ ఇచ్చారు కదా, ఏమన్నారు అధికారులు? ఫోన్ కూడా చేస్తలేరు, రెస్పాన్స్ కూడా లేదు. ఎక్లాజ్మెంట్ ఇచ్చారు. ఎక్లాజ్మెంట్ ఇచ్చేసి 15వ తారీఖు 6వ నెల 5వ నెల 6వ నెలలు ఇచ్చిన. 5వ నెలలు కూడా ఇచ్చిన. సరే 5వ నెలల యాక్షన్ తీసుకుంటారు కానీ 6వ నెలలు కూడా ఇచ్చిన. 6వ నెలలు కూడా తీసుకోవాలి. ప్రజావాణిలోనే ఫిర్యాదు చేసి. ఇది అధికారుల నిర్లక్ష్యం. వాళ్ళ పర్మిషన్ ఏ విధంగా మన ఇస్తురు తెలుస్తలేదు కదా. పర్మిషన్ G+2 ఉంటే G+ ఇవ్వాలి. మళ్ళీ 8 to 9 అసలు నాణ్యత లేకుండా కడుతురు. ఏ విధంగా కడుతురు కూడా చర్యలు తీసుకోవాలి కదా. పార్కింగ్ కూడా లేదు. ఆ నాలని ఆక్రమించి మొత్తం 33 గజాల మొత్తం 4 లోకల్గా ఉన్నానని ఆ బలం చూసుకొని కడుతుంది. అక్రమ టౌన్ ప్లానింగ్ అధికారులది, ఈ జనరల్ కమిషనర్ గారిది ఇదంతా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇంతకుముందు మీరు ఏమైనా దీనికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వని అంటున్నారు. కంప్లైంట్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. మా వాళ్ళు GHMC కూడా కంప్లైంట్ చేశారు. సో పోలీస్ వాళ్ళు కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళని యాక్చువల్ ఆపారు ఆ టైంలో బిల్డింగ్. లేటర్ అని మళ్ళీ ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు అతను. యాక్చువల్గా దెర్ ఇస్ నో పర్మిషన్ ఫర్ దట్. అది ఓన్లీ 55 స్క్వేర్ యార్డ్స్. అది వాళ్ళకి మేబీ దే కన్స్ట్రక్ట్ ఓన్లీ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరే. వాళ్ళు పార్కింగ్ ప్లస్ 6 floors కట్టారు వాళ్ళు. సో దట్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ 50 square yards. సో పక్కన బిల్డింగ్ కనిపిస్తున్నారు చూడండి మీరు. ఇది ఎలా ఉంది బిల్డింగ్, అది కూడా సేమ్ అలానే బిల్డింగ్ కట్టారనమాట. బట్ అది మేబీ అది స్ట్రెంత్లో లేదు, అడ్డగోలుగా వాళ్ళు రోబో శాండ్ పెట్టి డస్ట్ పెట్టి కట్టినట్టుంది వాళ్ళు. సో అందుకని ఫినిషింగ్లో బిల్డింగ్ లోడ్ ఏమైతే ఫుల్లీ లోడ్ వచ్చేసింది కాబట్టి అది కొలాప్స్ అయిపోయింది. మా సైడ్ ఒరిగిపోయింది అది. యాక్చువల్లీ మా సైడ్ నేను ఈ బ్లాక్లో ఉంటాను నేను. బట్ టోటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టింది మేమే అప్పుడు 2002 పర్సనల్ నేనే కట్టాను. ఇది 2002 to 2005 కన్స్ట్రక్టెడ్ టిల్ 20 years అయితే కంప్లీషన్ అయిపోయి. మా బిల్డింగ్ ఎక్కడేం డ్యామేజ్ అవ్వలేదు. బట్ టోటల్ బిల్డింగ్ పైన మాకు టెర్రస్లో 5th floorలో అది టచ్ అయిపోయింది కాబట్టి దాని స్లాబ్ డ్యామేజ్ అయింది. సో డిస్మెంటల్ అంతా తీసిన తర్వాత వీ హ్యావ్ టు చెక్ ఫర్ అవర్ బిల్డింగ్. ఈవెన్ కాలమ్స్ బీమ్స్ మేము టచ్ చేయించుకుంటా వస్తారు మేము. వెదర్ ఇది మాకేమైనా డ్యామేజ్ అయిందా, బిల్డింగ్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో ఒకసారి చూసుకోవాలి మేము కూడా ఒకసారి. సో మీకున్న ఇన్ఫర్మేషన్ కింద ఇంకా ఏమైనా అంటే మా బిల్డింగ్లో అయితే ఎవరు లేరండి. మేబీ ఆ బిల్డింగ్లో 4-5 పనిచేస్తున్నట్టుగా మేము విన్నాం మేము. ఐ థింక్ ఆల్రెడీ 2 డెడ్ బాడీలను తీసినట్టుంది వీళ్ళు. ఇంకా మరి ఇంకేమైనా కింద ఉండొచ్చు ప్రాబబ్లీ. ఎందుకంటే లంచ్ టైమ్గా ప్రాబబ్లీ అరౌండ్ 1 o'clock అయింది కాబట్టి రెగ్యులర్ ఓనర్ కంటే యాక్చువల్ మాకేం టచ్ ఉండదు. మాకు కంపౌండ్ వాల్ ఉంటుంది, వాళ్ళకి మాకు యాక్సెస్ ఉండదు. యాక్చువల్లీ దీని పక్క బిల్డింగ్ లాస్ట్ 1.5 year క్రితం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మా కంపౌండ్ మొత్తం కూలిపోయింది వాళ్ళ వల్ల. కూలిపోతే అప్పుడు మేము కంప్లైంట్ చేస్తే మళ్ళీ మా కంపౌండ్ వాళ్ళు కట్టించారు వాళ్ళు యాక్చువల్లీ. బట్ మాకు వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. బట్ మేము చూస్తూ ఉంటాం మేము.
బట్ చూస్తున్నాం కానీ మేము కంప్లైంట్ చేసిన మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి వచ్చి హోల్ చేసేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. జస్ట్ మళ్ళీ స్లాబ్లో హోల్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. సో తర్వాత మళ్ళీ వాళ్ళు హోల్స్ మూసేసుకున్నారు. ఒక 15 days to 20 days వరకు ఆపారు. తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు. సో లాస్ట్ మూమెంట్లో దిస్ బిల్డింగ్ ఈజ్ రెడీ ఫర్ ఆక్యుపేషన్ మోర్ ఆర్ లెస్. సో ఈ స్టేజ్లో అది కూలిపోయింది ఇప్పుడు అది. అంటే ప్రధానంగా సార్ ఇట్లాంటి హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. సో ప్రధాన కారణం అలాగే ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు సార్? అంటే జనరల్గా ఇది దిస్ ఇస్ ద మున్సిపల్ కార్పొరేషన్ మేజర్గా నిర్లక్ష్యం అనేది. వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ పీపుల్ టు కంట్రోల్ ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ ద ట్విన్ సిటీస్. సో వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేసిన వాళ్ళు నామకే వాస్తే వచ్చి చేసిపోయారు కాబట్టి సో వాళ్ళది మెయిన్ దేర్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్. అంటే ఎట్లా ఉంది సార్? ఒక్కసారి అది కూలిపోయింది, పక్కన చుట్టుపక్కల అందరూ కూడా భయం. యా, మా బిల్డింగ్లో పర్టికులర్లీ ఈ బ్లాక్లో అందరూ ప్యానిక్లో ఉన్నామండి. సో అందుకని ఇప్పుడు యాక్చువల్లీ ఈవెన్ ఏబీసీ బ్లాక్లో 70 flats ఉన్నది. ఇంట్లోకి వెళ్ళాలంటే అందరూ కూడా భయపడుతున్నారు, ఇప్పుడు ఉంటుందా బిల్డింగ్ కూలిపోద్దా అన్నట్టుగా. సో అందరూ కూడా ప్యానిక్ మూడ్లోనే ఉన్నారు యాజ్ అండ్ టుడే యాజ్ ప్రజెంట్. ఇది సిచ్యువేషన్. ఒక్కసారిగా అది పోయంతో ఇప్పటికీ కూడా అంటే ఏంటి భూకంపం వచ్చిందా అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. సో లోపలికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అనే సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ జిహెచ్ఎంసీ ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన నిర్లక్ష్యం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినాక కూడా ఒకసారి వచ్చారు, చెక్ చేశారు, మళ్ళీ కొన్ని రోజులు ఆపారు. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అది G+6లో ఉంది. ఇప్పుడు 7th floor వేయడానికి కూడా ట్రై చేస్తున్న సమయంలో ఇది కూలిపోయింది ఒక్కసారిగా. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చే అధికారులు కావచ్చు, ఒక్క పర్మిషన్ కొంత అవకతవకలు జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది దీనికి అద్దం పడుతుంది. ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది, ఒకరికి తీవ్ర గాయాలైనాయి. సో ఇక్కడ అంబులెన్స్ పోవడానికి కూడా సరిగా దారి లేదు, అటు అగ్నిమాపక సిబ్బంది పోవడానికి దారి లేదు. సో ఈ ఒక్కసారిగా అంతస్తులు అంటే దాదాపు 6-7 అంతస్తులు ఒక్కసారిగా కూలిపోతే సో ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ చేయాలంటే ఆ ఫైర్ ఇంజన్స్ రావాలన్నా లేదంటే అంబులెన్సులు రావాలన్నా మినిమం ఈ స్పేస్ లేకుండా, ఆ ఎబిలిటీ లేకుండా, ఎంట్రీ లేకుండా బిల్డింగ్లు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పర్మిషన్ లేని బిల్డింగ్లు ఇట్లా కట్టుకుంటూ పోతే చాలా ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలి అనుకుంటారు. కానీ తర్వాత మళ్ళీ మొత్తం కూడా యథాస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. పర్మిషన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా సిచ్యువేషన్ ఒకసారిగా మరి భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు, పక్కన బిల్డింగ్ వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రెస్క్యూ టీమ్ అంతా కూడా రెస్క్యూ చేస్తూ ఉంది. కింద శిథిలాల కింద ఉన్నటువంటి ఇంకా ఎవరైనా ఉన్నారా అనే గుర్తించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే విస్తృతంగా మరి తనిఖీలు చేస్తూ ఉన్నది. కింద ఏదైతే మిషన్ డిటెక్టర్ మిషన్ ఉందో ఆ విక్టిమ్ డిటెక్టర్ మిషన్ అది, ఆ విక్టిమ్ డిటెక్టర్ మిషన్తో మరి ప్రధానంగా వెతుకుతూ ఉన్నారు. ఆ శిథిలాల కింద క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. సో చూడొచ్చు మీరు విజువల్స్లో మొత్తం కూడా బిల్డింగ్కి ప్రధానంగా మొత్తం కూడా అంటే 4 బిల్డింగ్ల మధ్యలో ఇది ఒక్కసారిగా మరి కూలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పటికే ప్రధానంగా బృందాలు అయితే దాదాపు 4 గంటల నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు. 4 గంటల నుంచి వాళ్ళు శిథిలాల కింద ఇంకేమైనా కొంతమంది చిక్కుకున్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో మొత్తం కూడా గాలింపు చర్యలు నడుస్తూ ఉన్నాయి పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం అయితే దీనికి ప్రధాన కారణాలు ప్రధానంగా ఇక్కడ 33 గజాలకు సంబంధించినటువంటి భూమిని 33 గజాలే ఉంది. అది దానికి సంబంధించి దాన్ని ఈ ఎవరైతే అక్రమదారులు ఉంటారో వాళ్ళు దీన్ని నేలపైన ఏదైతే కింద ఉన్నటువంటి ఏదైతే నాలా ఉందో ఆ నాలా పైన 18 గుంటలను కూడా మొత్తం కాజేసి దాదాపు మొత్తం 50 గజాలు పూర్తి చేశారు. 33 గజాలు ఉన్నటువంటి దాన్ని 50 గజాలుగా చేసి ఈ బిల్డింగ్ను కట్టే ప్రయత్నం. మొత్తం నాసీ రకం సిమెంటు, నాసీ రకం మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా కూడా దీనికి కారణం. టౌన్ ప్లానింగ్ అధికారులు, టౌన్కి సంబంధించినటువంటి అధికారులు దీంట్లో ఖచ్చితంగా కుమ్మకయ్యి ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ఇదంతా కూడా జరిగింది. సో ప్రధానంగా వినిపిస్తున్నది దీని కింద సో ఎన్డీఆర్ఎఫ్ అయితే చాలా కష్టపడుతూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బృందం అయితే
కింద మొత్తం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కింద ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమైనా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. కింద ఏదైతే ఆ విక్టిమ్ డిటెక్టర్ మిషన్ ఉందో ఆ మిషన్తో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కింద ఏమైనా కదలికలు ఉన్నాయా, ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, సో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో మొత్తం కూడా అందరూ అది ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది అంతా కూడా మరి మొత్తం కూడా ఇక్కడ నుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో దాదాపు 4 గంటల నుంచి కూడా మరి దీన్ని చూస్తూ ఉన్నారు. 4 గంటల నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది అధికారులకు సంబంధించి అధికారులు ఇప్పటికే రంగనాథ్ వచ్చిపోయారు. ఇక్కడ ఏదైతే మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేశారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఏంటి, ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఆ యజమానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అన్నీ కూడా మరి క్షుణ్ణంగా తెలుసుకొని ప్రస్తుతం దీనికి సంబంధించి వెనక నుంచి మరి ఆయన విజిట్ చేయడానికి రంగనాథ్ అటు సైడ్ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఇది కొంత మధ్యాహ్నం సమయంలో జరిగింది కాబట్టి మరి ఇంత చిన్నపాటి ఇది అయింది. కానీ ఒకవేళ సాయంత్రం టైంలో అయితే ఖచ్చితంగా ఇది ఈ బిల్డింగ్కి సంబంధించి ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ బిల్డింగ్కి సంబంధించి ప్లే గ్రౌండ్ ఇది. ఇక్కడ ఏదైతే ఈ అంతా ప్లే గ్రౌండ్ ఈ మొత్తం కూడా ఆ ప్లే గ్రౌండ్లో ఈ బిల్డింగ్ అంతా కూడా పడిపోయింది. సో ఈ సాయంత్రం సమయంలో కానీ మార్నింగ్ సమయంలో కానీ సో నిజంగా మరి ఈ ఘటన జరిగి ఉంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా మరి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నారు. సో ఈ బిల్డింగ్ ఏదైతే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ చూడొచ్చు, మొత్తం కూడా ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో మెట్ల నుంచి మొత్తం పైన ఈ బిల్డింగ్ ఏదైతే ఉంది ఈ బిల్డింగ్ అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అటు దీనికి సంబంధించి మెట్ల పైన కూడా మొత్తం పడిపోయి మొత్తం కుప్పలుగా శిథిలాలు చూడొచ్చు. ఒక్కసారిగా శిథిలాలు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇదంతా మొత్తం అంటే ఈ శిథిలాలను మొత్తం తొలగిస్తే తప్ప ఖచ్చితంగా దీనికి ఈ మొత్తం శిథిలాలను తొలగిస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ అసలు లోపల ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీ ప్రస్తుతానికి అయితే లేదు. సో దొరికిన వాళ్ళు కొంతమంది మరి 3 దొరికారు. 3లో 2 కూడా మరి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతోంది. ఇదంతా కూడా సో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఇది. సో ఈ బిల్డింగ్ మొత్తం అది కూలిపోయి మొత్తం ఇటు సైడు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఇది మొత్తం ఈ ఘటనకు సంబంధించి అధికారులందరూ కూడా దీనికి సంబంధించి సమాచారం కావచ్చు మొత్తం కూడా మరి సేకరిస్తూ ఉన్నారు. సో